గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు అనగా 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో అన్ని అంశాల పరంగా క్లియర్గా వివరిస్తానండి. అయితే కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు, కేవలం 3 పాదాల వారికి మాత్రమే ఎందుకు చెప్తున్నారండి, 4వ పాదంలో జన్మించిన వారికి ఎందుకు చెప్పట్లేదు అని. పునర్వసులోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మిథున రాశికి చెందుతారండి. 4వ పాదంలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కాబట్టి ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ఫలితాలలో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టే సపరేట్ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో కేవలం మొదటి 3 పాదాల వారి గురించి. ఈ సంవత్సరంలో వీరి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ 3 పాదాలు మిథున రాశికి చెందుతాయి. అధిపతి ఏమో గురువు అండి, రాస్యాధిపతి ఏమో బుధుడు. ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే 2026లో శని 10వ స్థానంలో ఉంటాడండి. సంవత్సరం మొత్తం కూడా 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినది. రాహువు 9వ స్థానంలో ఉంటాడు, భాగ్యస్థానం అంటారు. కేతువు 3వ స్థానంలో, తృతీయ స్థానంలో ఉన్నాడు. గురువు జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు 1వ స్థానంలో ఉంటాడు, అంటే జన్మంలో ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకేమో ధనస్థానంలోకి వెళ్తాడు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి సంవత్సరం చివరి వరకు కూడా 3వ స్థానంలోకి వెళ్తాడు. గురువు 1వ స్థానంలో ఉన్నంత కాలం ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాల పరంగా కావచ్చు, అలాగే ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయండి. కాబట్టి 2026 సంవత్సరం మొదటి 6 నెలల సమయంలో పునర్వసు నక్షత్ర జాతకులు ఆరోగ్యపరంగా, ఒత్తిడి పరంగా, అంటే మానసిక ఆరోగ్య విషయంలోనూ శారీరక ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి నక్షత్రాధిపతి యొక్క బలం అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుందండి. త్వరగా రికవర్ అవ్వలేకపోతారు. అయితే నక్షత్రాధిపతి 1వ ఇంట్లోనే ఉండటం వల్ల సమస్యల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కాకపోయినా చిన్నగా మిమ్మల్ని బాధిస్తాయండి. 2వ తారీఖు వరకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 2వ తారీఖు వరకు నిర్ణయాల విషయంలో మాత్రం సరిగ్గా ఉంటారండి. ఆరోగ్యపరంగాను మానసిక విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2వ తారీఖు తర్వాత గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతాడో, గురువు మీ నక్షత్రాధిపతి కూడా కావటం వల్ల ఆర్థిక ప్రణాళికల విషయంలోనూ పొదుపు పైన ఎక్కువగా దృష్టి పెడతారండి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం అనేది అనుకూలంగా ఉంటుంది. వివాహపరంగా చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు ముందు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే నక్షత్రాధిపతి అయినటువంటి గురువు జన్మంలో ఉంటాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా వేగంగా, సులభంగా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. శని 10వ స్థానంలో ఉంటాడు కాబట్టి వృత్తిపరంగా స్థిరత్వాన్ని ఇస్తాడండి. కాకపోతే వృత్తిపరంగా కష్టపడాలి కూడా. కష్టపడకుండా ఏది ఇవ్వడు శని భగవానుడు. రాహువేమో 9వ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టాన్ని తీసుకొస్తాడు, ఉన్నత అవకాశాలను తెస్తాడు. ముఖ్యంగా ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ, ఫారిన్ రిలేటెడ్ పనులు కానీ వేగవంతంగా పూర్తవుతాయండి. ఒక పక్క శని అనుకూలిస్తున్నాడు, ఇంకొక పక్క రాహు కూడా అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఈ ద్వంద్వ గ్రహాల యొక్క బలం వల్ల ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కష్టపడకుండా మాత్రం వృత్తిపరంగా ఈ సంవత్సరంలో ఏది ఆశించవద్దు. శని 10వ స్థానంలో ఉండటం మంచిదే, కానీ మీరు ఏమీ చేయందే శని ప్రతిఫలాన్ని అందించడండి.
ఆర్థిక పరంగా విజయాలను సాధించటానికి, కొత్త పెట్టుబడులను పెట్టడానికి, గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావటానికి కూడా జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలమే ఎక్కువగా యోగిస్తుందండి. అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అని చెప్పవచ్చు. దానికి తోడు గురువు పునర్వసు నక్షత్రాధిపతి కావటం వల్ల ఈ కాలంలో ఆర్థికంగా పటిష్టంగా మారుతుంది. కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల వీరిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. కాకపోతే అది మితిమీరే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే పునర్వసు నక్షత్ర జాతకులకు కేతు యొక్క బలం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ని మాత్రం పెంచుకోవద్దు. అది అనర్థాలకు కారణమవుతుందండి. ఆరోగ్యపరంగా, వివాహపరంగా, విద్యాపరంగా చూసుకున్నట్లయితే ముందుగా వివాహ యోగాన్ని గురించి చూసుకున్నట్లయితే గురువు జన్మంలో ఉండి 7వ స్థానం పైన దృష్టి పెట్టడం వల్ల జూన్ 2 లోపే వివాహానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు నక్షత్రాధిపతి కావటం వల్ల కూడా మీ ప్రయత్నాలు అనేవి సమర్థవంతంగా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా చూసుకున్నట్లయితే జన్మంలో ఉండేటువంటి గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటిపైన, 7వ ఇంటిపైన, 9వ ఇంటిపైన పడుతుందండి. కాబట్టి 5వ ఇల్లు అనేది పుత్రస్థానం అంటారు. అంటే సంతానానికి సంబంధించినది. శుభగ్రహమైనటువంటి గురువు, నక్షత్రాధిపతి అయినటువంటి గురువు యొక్క దృష్టి అనేది సంతాన స్థానం పైన పడుతుంది. కాబట్టి బలం అనేది చేకూరుతుంది. సంతాన ప్రయత్నాలకు బాగా యోగించే కాలం జూన్ 2 లోపు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు యొక్క దృష్టి అనేది డైరెక్ట్గా పుత్రస్థానం పైన పడకపోయినప్పటికీ కూడా ధనస్థానంలో ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు. కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులలో ఈ సంవత్సరంలో ఒబిసిటీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయండి. శారీరక వ్యాయామం అనేది తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్లే బరువు పెరగటం వల్లే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఎక్సర్సైజ్ చేయటం మంచిది ఈ సంవత్సరంలో. లేదంటే ఈ పరాభవనామ సంవత్సరం పూర్తయ్యే లోపు మీ బరువు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. పరాభవనామ సంవత్సరం ముందుకి తర్వాతకు మీ శారీరక ఆకారంలో చాలా మార్పులు మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది ముఖ్యం ఈ సంవత్సరంలో. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు వరకు గురువు యొక్క చూపు అనేది 5వ స్థానం పైన పడుతుంది. 5వ స్థానం పుత్రస్థానంతో పాటుగా విద్యకు కూడా సంబంధించినది. దానితో పాటుగా రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఎవరికి యోగిస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఫారిన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి బాగా యోగిస్తుందండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారికి, విదేశీ సంబంధిత ఉద్యోగాలు చేస్తున్న వారికి, విదేశీ సంబంధిత వ్యాపారాలు చేస్తున్న వారికి, లేదా విదేశీ కరెన్సీలో ఎవరికైతే ఆదాయం వస్తుందో, అలాగే ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందండి. కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల కూడా మీరు ధైర్యం, పట్టుదల అనేవి పెరుగుతాయి. అయితే విద్యార్థులలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోవటం మంచిది. ఉదాహరణకు వీరిలో ధైర్యం పెరుగుతుంది అంటే కొన్ని విషయాలు ఎలా చేస్తారంటేనండి, రేపు ఎగ్జామ్ ఉందని నిన్నటిదాకా చదివారనుకోండి, నిన్నటి వరకు నేను చదివాను కదా, ఏది ఇచ్చినా సరే ఎగ్జామ్లో నేను రాసేయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో రివైజ్ చేసుకోరు. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. దానివలన గతంలో కష్టపడినప్పటికీ కూడా రివైజ్ చేసుకోకపోవటం వల్ల మార్కులను పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అధిక ఆత్మవిశ్వాసం ఉండకూడదు. కాబట్టి ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయండి. వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే జూన్ వరకు జన్మంలో ఉండేటువంటి గురువు యొక్క చూపు అనేది 7వ ఇంటి పైన పడుతుందండి. కాబట్టి దంపతుల మధ్య అవగాహన పెరిగి సామరస్యం అనేది పెరుగుతుంది. ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలకు కానీ, లేదా ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ యోగం కూడా సూచిస్తుంది. జూన్ తర్వాత గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి మారతాడో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. దానివల్ల కుటుంబ వాతావరణం అనేది బాగుంటుందండి. కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది. మీ భాగస్వామికి ఆర్థికంగాను, వృత్తిపరంగా కూడా పురోగతి ఉండే అవకాశాలు ఉంటాయి.
మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మీకు అంతగా అనుకూలించదండి పునర్వసు నక్షత్ర జాతకులకు. కాబట్టి మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే జూన్ ముందు బాగుంటుంది, ఆర్థిక పరంగా జూన్ తర్వాతే బాగుంటుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా జూన్ తర్వాతే బాగుంటుంది. ఎటు తిరిగి జనవరి నుండి జూన్ మధ్య కాలంలో వివాహ యోగం సూచిస్తుంది, సంతాన యోగం సూచిస్తుందండి. అలాగే శని 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపైన ఎక్కువగా దృష్టి పెడతారండి. దీనివలన భాగస్వామికి అంటే మీ భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు తగినంత సమయం కేటాయించలేకపోతారు. దానివల్ల చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నా పైన ప్రేమ తగ్గింది, ఇలాంటి మాటలు పడవలసి రావటం కానీ జరగవచ్చు. కాబట్టి ఒక పక్క ఉద్యోగం, వ్యాపారం, ఇంకొక పక్క జీవిత సమతుల్యత కూడా ఉండాలి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి ఈ సంవత్సరంలో. లేకపోతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న అపార్థాలకు కారణమవుతుంది. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం అయినా సరే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి కనుక కేవలం నక్షత్రం రాసే కాదండి, మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా తెలుసు అనుకోండి, ప్రతి ఒక్క మనిషికి కూడా జాతక కుండలు అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది మీరు జన్మించిన సమయాన్ని బట్టి. దాని ప్రకారం యోగకారకుడు ఎవరో, ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, అనుకూలతలు అనేవి పెరుగుతాయో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. మీకు మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. ఇక ఈ సంవత్సరంలో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, ఒకవేళ పునర్వసు నక్షత్ర జాతకులు కనుక జూన్ మాసం ముందు ఎక్కువగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్లయితే దత్తాత్రేయుణ్ణి పూజించటం మంచిదండి. దానివలన గురువుకి సంబంధించినటువంటి దోషాలు తగ్గి శుభ ఫలితాలు అనేవి పెరుగుతాయి. అలాగే బుధ ఆరాధన కూడా మంచిదండి. మీ రాస్యాధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం నాడు గణపతిని ఆరాధించటం కానీ, గణపతి స్తోత్రాన్ని పఠించటం కానీ మంచిది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం అనేది పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఆర్థికంగా బలంగా ఉంటుంది. జూన్ తర్వాత నక్షత్రాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలోకి వెళ్ళటం వల్ల జీవితంలో స్థిరత్వం, శుభాలు ఏర్పడతాయి. అయితే మొదటి 6 నెలల సమయంలో ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది 2026 సంవత్సరంలో మీకు పనికి రాదు అని గుర్తుంచుకోవాలి.